మోటివేషన్ ని నమ్మితే లైఫ్ చేంజ్ అవ్వదు. ఇలా డైలీ రొటీన్ ని ఫాలో అవ్వాలి. ఇవాళ మన కొత్త రూమ్ లో డే 34. లేవగానే ఫస్ట్ కిచెన్ లోకి వెళ్ళి హాట్ వాటర్ పెట్టుకున్నా. ఆ నీళ్ళల్లా ఒక లెమన్ కూడా విండేసిన. ఇక పొద్దున్నే బాల్కనీ డోర్ ఓపెన్ చేసి బాల్కనీకి వెళ్తే సన్లైట్ అయితే రాలేదు, కానీ అప్పుడే కొంచెం కొంచెం తెల్లారుతుంది. ఇవాళ నుంచి మనం కొంచెం తొందరగా లాగిన్ అవ్వాలి. అందుకే జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయినా. నిన్నటి వీడియోలో నా యూట్యూబ్ ఛానల్ ని మధ్యలో ఆపేసానని చెప్పాను కదా. వీడియో లెంత్ ఎక్కువైతుందని దాంట్లో కంప్లీట్ గా చెప్పలేదు. నేను మధ్యలో యూట్యూబ్ ని ఎందుకు ఆపేయాల్సి వచ్చిందంటే, అప్పటికి నా ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అవ్వలేదు. నేను సక్సెస్ అవ్వకుండా మీకు అందరికి ఇది చేయండి అది చేయండి అని చెప్తే అది యూజ్లెస్ అని అప్పుడు నాకు అనిపించింది. నేను పీపుల్ ని మోటివేట్ చేయడం కాదు, నేను చేసే పనులతో వాళ్ళని ఇన్స్పైర్ చేయాలనుకున్నా. అందుకే నా యూట్యూబ్ ఛానల్ ని అన్నిటిని పక్కన పెట్టి చదువు పైన ఫోకస్ పెట్టినా. నేను నా బీటెక్ లో జాయిన్ అయినప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఈ కాలేజ్ నుంచి బయటికి అడుగు పెట్టేలోపు నాకు నా జాబ్ రెడీగా ఉండాలని. నా కాలేజ్ పీరియడ్ లో ఉన్నప్పుడు నాపై నేను ఫోకస్ చేసుకొని స్కిల్స్ నేర్చుకొని ఒక మంచి ప్యాకేజీతో ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టేసా. ఇది నాకు పెద్ద సక్సెస్ కాకపోవచ్చు, కానీ మా పేరెంట్స్ కి ఇది ఒక హ్యాపీనెస్.